హాయ్ ఆల్, ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బాండి తీసుకోవాలి. అందులో ఆయిల్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి మగ్గించాలి. ఆలోపు బొరుగులు 10 to 15 minutes వాటర్లో నానబెట్టాలి. నెక్స్ట్ మనం మగ్గించిన దాంట్లో టొమాటో వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పౌడర్ ఎలా చేయాలి అంటే పుట్నాల పొడి, జీలకర్ర, ఎండు కొబ్బరి, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది చూపించిన విధంగా పట్టించుకోవాలి. నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం యాడ్ చేయాలి, బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ చింతపండు పులుసు మిక్స్ చేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని అది ఉడకనివ్వాలి. నెక్స్ట్ పెరుగు యాడ్ చేయాలి, ఒక 2 spoons. అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బొరుగుల్ని నీట్గా మిల్ మేకర్ ఎలా ఒత్తేసుకుంటామో మొత్తం వాటర్ అలానే ఇవి కూడా బొరుగులు కూడా అట్లే చేసేసుకోవాలి. బొరుగులో 3 types ఉంటాయి. ఇవి నంద్యాలలో దొరికే బొరుగులు. సో ఆ బొరుగుల్ని కూడా మొత్తం మనం ఆల్రెడీ ముందు చేసుకున్న మిక్చర్లో మొత్తం కలిపేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేయాలి. అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ. సో మనం వాటిని పుట్నాల పొడి, మామిడికాయ పికిల్తో తినేయచ్చు.